బానిసలైపోయి ఉన్న మా బ్రతుకులను మార్చేదాని కొరకు మీరెంతో క్రయధనము చేస్తున్నారు ప్రభు. మా కొరకు వ్యాధిని అనుభవించువాడుగా, వ్యసన క్రాంతుడుగా మీరు చేయబడినారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. గత కాలం నుండి ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీ సొత్తుగా, స్వకీయ సాంపాద్యంగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ సాయంకాల వేళలో బేతేల్లో యవనస్తుల కూడికను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన వారికై మీకు స్తోత్రములు. రావాల్సిన వారిని, వస్తున్న వారిని మీరే సకాలంలో త్వరపెట్టి నడిపించు దేవ. పాటలు, వాయిద్యాలు వాయించుట, అట్లు క్విజ్ కార్యక్రమం, తర్వాత వాక్యం, ఇవన్నీ సమస్తమును మీరు మాకు మేలుకరముగా చేయం. అనేకులకు ప్రోత్సాహకరముగా దూరం నుంచి, చుట్టుపక్కల ప్రాంతముల నుంచి వస్తున్న వారిని కూడా మీరే సకాలంలో త్వరపెట్టి నడిపించుము. దేవుని సన్నిధిని మేము దండిగా అనుభవించగలుగుటకు మీ సహాయమును కోరుకుంటూ, అట్లు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ, యేసు క్రీస్తు వారి నమ్మకమైన, పరిశుద్ధమైన, ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జాషువనదా దానం. యూత్ సాంగ్ బుక్స్, సాంగ్ బుక్స్ లేని వాళ్ళు తీసుకోండి. ఇద్దరిద్దరు కలిసి ఒక్కొక్క బుక్ తీసుకోండి. లేదా వాళ్ళు వచ్చి తీసుకోండి. యూత్ సాంగ్ బుక్లో పాట సంఖ్య 9, హృదయం అర్పించదము ప్రభువునకు. పాట సంఖ్య 9. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి జగతి పాపభారము మోయ భజనేసు జగతి పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచే దము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి క్లేశము భరించే నమ్రతతో దీనుడై సకల క్లేశము భరించే నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు. రక్షణ ద్వారము తెరచెను ప్రభు. నిత్య నిరీక్షణనిచ్చే నిత్య
ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి యమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇదే మా వినతి ఇదే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పాట సంఖ్య 24 యూత్ సాంగ్ బుక్లో సాంగ్ నంబర్ 24 నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. ఈ పాట ఆల్టర్నేట్ పాడదాం. 1, 3, 5 చరణాలు. 1, 3, 5. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతో పిలిచియో స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా కరుణతో పిలిచియో స్థిరపరచి కాపాడినా స్థిరపరచి కాపాడినా స్థిరపరచిన నా ప్రభున్ మొగడినే స్తుతింతును స్థిరపరచిన నా ప్రభున్ మొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు తొంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి తొంగియుండు వేళలో పైకి
చాయిస్ బాయ్స్. సరే, మీరు చాయిస్ చూసుకుంటూ ఉండండి. ఈ లోపు ఒక పాట పాడదాం. పాట సంఖ్య 100 సాంగ్ నంబర్ 100. ఓ యువకులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించుదాం. మొదటి చరణము, చివరి చరణం, ఒకటి చివరి. ఈలోపు మీరు చాయిస్ చూసుకోండి. యువకులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. గత కాలమున మన ప్రభు యేసు నూతనాది వేణాలను, గత కాలమున మన ప్రభు యేసు నూతనాది వేణాలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు. స్తుతించెదాం యేసుని, స్తుతించెదాం యేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని, నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. కృంగిన యువకులారా, మీరు భంగపరచు శత్రువుపై, కృంగిన యువకులారా, మీరు భంగపరచు శత్రువుపై, జగముపై చాటుని జయము, జగముపై చాటుని జయము, జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. ఓ యువకులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ యువకులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఎంత? 102. నీ రక్తమే. సరే, సాంగ్ నంబర్ 102, ఫస్ట్ అండ్ లాస్ట్, మొదటిది చివరిది. 102.
రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపి కష్టాయమేచును, నీ రక్తధారలే ఇలా పాపి కష్టాయమేచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే సాగును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే సాగును, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. గర్ల్స్ 153 यीशु तो है महान। यीशु तो है महान, मेरे लिए तो है महान, यीशु तो है महान, मेरे लिए तो है महान, मेरे लिए सबके लिए दान दिया है महान, मेरे लिए सबके लिए दान दिया है महान, यीशु तो है महान, मेरे लिए तो है महान, यीशु तो है महान, मेरे लिए तो है महान, उस पर तुम भाई अपना अर्पण किया जीवन अपना, उस पर तुम भाई अपना अर्पण किया जीवन अपना, यीशु प्रभु ने हमको अपना बना लिया, यीशु प्रभु ने हमको अपना
బాయ్స్, నాట్ అంకుల్స్. బాయ్స్ చెప్పరా? చెప్పండి. బాయ్స్ అయ్యా, మీరు చురుకుగా ఉండాలా. బాయ్స్ చెప్పమంటే అంకుల్స్ చదువుతున్నారు. సరే, 103 పాట సంఖ్య 103. విడువవు నన్నికి ఎన్నడైనను. మొదటి చరణం, చివరి చరణం. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. ప్రభువా నీక విధేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రభువా నీక విధేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. మా శక్తియు మా భక్తియు కాదు, ఇలాలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు, ఇలాలో జీవించుట ప్రభువా. కొల్లగనీయాత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. కొల్లగనీయాత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా ఆయురక్షక. నెక్స్ట్ గర్ల్స్. 44.
55 155 खुशी खुशी मुझको खुशी मुझको मिले मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ, जीवन का राजा हुआ। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। आज मैं देखा मसीह, कितना कितना प्यारा है तू। आज मैं देखा मसीह, कितना कितना प्यारा है तू। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। तारों के समान मेरी खुशी, ऊंचा ऊंचा बढ़ते चली। तारों के समान मेरे खुशी, ऊंचा ऊंचा बढ़ते चली। तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया। तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया। చివరిగా పాట సంఖ్య నువ్వు పాడుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. సియోను పాటలు సంతోషముగా 64, పాట సంఖ్య 64, మొదటి చరణం చివరి చరణం. సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము.
సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమే శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమే శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకుదే. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకుదే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆ, 10 ఉన్నాయా? లెక్క పెట్టు. 10 ఉన్నాయా? సరే, ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు క్విజ్ కార్యక్రమం కలిగి ఉందాం. ప్రేమగల మా ప్రేమిన పరలోకపు తండ్రి యేసు క్రీస్తు వారి నమ్మకమైన, పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో మీకు వందనాలు. ఇంతవరకు మీరు పాటల యందు చేసిన సహాయమును బట్టి స్తోత్రములు. కొద్ది నిమిషాలు మరి క్విజ్ కార్యక్రమం కలిగి ఉండేదానికి మీ సహాయం కోరుకుంటున్నాం. అనేకులకు ప్రోత్సాహకరంగా ప్రభా మరి బైబిల్ గురించినటువంటి కొన్ని సంగతులు గ్రహించున్నట్లు నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచుమని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రూల్స్ గుర్తున్నాయి కదా, షరతులు వర్తిస్తాయి. మీరు రూల్స్ ఫాలో అవ్వాలా. ఏదో కూర్చొని గుంపులో డాష్ అన్నట్లు మీరు చేయొద్దు. అట్లా ఒకవేళ అందరిలో కూర్చొని మీరు వాస్తవం చెప్పినా కూడా, అంటే జవాబు ఇచ్చినా కూడా అది జవాబు కాదు, రాంగ్ ఆన్సర్ అని కొట్టివేయబడుతుంది. అందువల్ల నిలువబడి మీరు చెప్పాలా. తప్పో రైటో నిలువబడి చెప్పాలా. కూర్చొని చెప్తే అది నడవదు అనమాట. ఒకవేళ మీరు జవాబు ఇచ్చినా కూడా దాన్ని మేము కొట్టివేస్తాం. సరే, మొదటి ప్రశ్న ఎవరికి తెరవండియా, నోళ్ళు తెరవండి. మొదటి ప్రశ్న ఎవరికి? బాయ్స్కి. చాలా సింపుల్ ప్రశ్నలు అనమాట కదా. చూసేదానికి గిఫ్ట్లు కూడా గంభీరంగా ఉంటాయన్నమాట. చూసేదానికి ప్రశ్నలు సింపుల్ అయితే, గిఫ్ట్లు అయితే గంభీరం కదా. సరే, మొదటి ప్రశ్న బాయ్స్కి. మోషే ఆ దేశం అందున్నవాడై ఆయన అక్కడే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే పిల్లలు కన్నాడు. మోషే కుమారుడి పేరు, పెద్ద కుమారుడి పేరు
చేయెత్తాల. మోషే కుమారుని పేరు. ఎనిబడి నో? మా పరువు తీయొద్దా బాయ్స్? ఏమా హానోకు ముందు లైన్లో వాళ్ళు ఏం సపోర్ట్ చేయరేమ్రా? కొట్టడం వరకే మా బాధ్యత అంటారా? సరే, పాస్ గర్ల్స్కి. గెర్షోమ్. సరేదా, నేను ఎవరు అనే లోపలనే నువ్వు ఆన్సర్ ఇచ్చినావు, నిలవబడినావు. ఇది అందరికీ వచ్చేటట్లు కొద్దిగా లైవ్ వెనక్కి పెట్టకూడదు, తీసుకునేవాళ్ళు కూడా కనబడేటట్టు కొద్దిగా వెనక్కి జరుపు. కొద్దిగా హానోకు 4 అడుగులు అట్లా వెనక్కి జరిగితే ఎవరు తీసుకుంటున్నారో అది కూడా చూడవచ్చు. సరే, తర్వాతి ప్రశ్న ఎవరికి? గర్ల్స్ కదా. ఒక ఆయన చనిపోతే 70 దినాలు ఏడ్చినారంట. ఎవరు చనిపోతే ఎవరు ఏడ్చినారు? పాతి పెట్టకుండా 70 దినాలు అట్లా ముందు పెట్టుకొని ఏడ్చినారంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఒక్క నిమిషం, మీరు ఇట్లా అంటే ఇట్లా నిలవబడాలన్నా వెంటనే ఆన్సర్ ఇమ్మలే. సరే, ఎట్లయితే ఏమి ఆన్సరు వచ్చేసింది. ఈసారి నిలవబడి చెప్పు, ముందుగానే చెప్పొద్దు. నిలవబడాలి, అది కూడా చేయెత్తినప్పుడు మేము నువ్వు లే అంటే లేవాలా. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు వెంటనే నిలబడకుండా, కాంపిటీషన్ ఉన్నప్పుడు మేము చెప్తాం ఫలానోళ్ళు లేవండి అని. సరేనా? సరే, మళ్ళా తర్వాత గిఫ్ట్. ఆన్సర్ అయితే అదే. సరే, ఈ క్వశ్చన్ కొంత పెండింగ్ అనమాట. సరే, తర్వాత ప్రశ్న ఎవరికి? బాయ్స్కి. సింపుల్ ప్రశ్న. అబ్రహాము బ్రతికిన దినములెన్ని? అబ్రహాము నిండు వృద్ధాప్యమందు మరణించినాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అది ఎన్ని సంవత్సరాలు? నిండు వృద్ధాప్యం అంటే ఎన్నేండ్లు? వాడికి తెలుసా? తెలియకుండా చేయెత్తాడా? ఎనీబడి బాయ్స్ ఆర్ అంకుల్స్? నుంచోనా? 175. వెరీ గుడ్. మీకు ఆన్సర్ కావాలంటే జెనసిస్ చాప్టర్ 25 verse 7 చదవండి ఎవరైనా. దానా ఆదికాండం 25:7 వచనం చదవండి ఎవరైనా. 175 సంవత్సరాలకు అబ్రహాము నిండు వృద్ధాప్యంలో మరణించినాడు. సరే, తర్వాత ప్రశ్న ఎవరికి? చాలా క్రిటికల్గా అనిపిస్తుంది, అయితే చెప్పొచ్చు అనమాట. కొద్దిగా లాజికల్గా ఆలోచన చేస్తే ఆన్సర్ వస్తుంది, వినేదానికి క్రిటికల్గా అనిపిస్తుంది. అబ్రహాముకి ఇస్సాకుకి పుట్టినప్పుడు మధ్య గ్యాప్ ఎంత? ఇస్మాయిల్, మన్నించండి క్వశ్చన్ మళ్ళా చెప్తున్నాను. ఇస్సాకు ఇష్మాయేలు వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? ఒక నిమిషం అక్క, చెయ్యి మాత్రమే ఎత్తండి తెలిసినోళ్ళు. ఫ్లోలో నోరు ఎత్తొద్దు, చెయ్యి మాత్రమే. క్వశ్చన్ అర్థమైంది కదా? ఇస్సాకుకి ఇష్మాయిల్కి ఏజ్ గ్యాప్ ఎంత తెలుసా? చెప్పు, నిలవబడి చెప్పు. రాంగ్ ఆన్సర్. 4 4 రాంగ్. కూర్చో. మీరు చెప్పండి అక్క. 13 అది కూడా రాంగ్ ఆన్సరే అనేది నా అభిప్రాయం. ఇంకా గర్ల్స్లో ఎవరైనా తెలిస్తే చెప్పవచ్చు, ఎవరైనా చెప్పక. 14
కన్ఫామ్, పక్కా. రా, అనుమానంతోనే చెప్పినావులే. మీకు ఆన్సర్ కావాలంటే మీకు ఎందుకంటే సందేహం ఉండకూడదు. ఆదికాండం 16:16 చదవండి. ఆదికాండము 16:16. ఎంత తర్వాత అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఎంత ఏజ్? 14? ఎన్నేళ్ళు? 14 సంవత్సరాలే కదా. 14 సంవత్సరాలు అనమాట గ్యాప్. అప్పుడు 86లో ఉన్నాడు. ఇప్పుడేమో ఇసాకు పుట్టినప్పుడు 100 ఏండ్ల వాడు. ఇష్మాయిల్ పుట్టినప్పుడు 86. అంటే దీని లెక్క ప్రకారం మనం తీసుకునేది. ఆయన వయసు అప్పుడు 86, ఇప్పుడు 100, అంటే 14 ఏళ్ళ గ్యాప్. సరే, వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెంట్ 14 ఇయర్స్. తర్వాత ప్రశ్న ఎవరికి? బాయ్స్కా? సరే, యాకోబు మీకు చాలా సింపుల్ ప్రశ్నలు వేస్తున్నా, అయినా మీరు చెప్పలేకపోతున్నారు. యాకోబు తన చివరి దశలో పుట్టిన కుమారుడు ఎవరేని? యోసేపు. అది కూడా నేనే చెప్తా. సరే, యోసేపు పుట్టాడు. యోసేపు పుట్టిన తర్వాత ఈ యాకోబు అతని కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగి గుట్టిస్తాడు అతన్ని ప్రేమించి. ఆ నిలువుటంగి గుట్టించినప్పుడు యోసేపు వయసు ఎంత? నుంచో 17 పక్కా. దా, మీకు కావాలంటే ఆన్సరు జెనసిస్ ఆదికాండం 37వ అధ్యాయం 2-3 వచనాల్లో మీకు సమాధానం ఉంది. చదవండి ఎవరైనా. 17 ఏండ్ల వాడై, తర్వాత 3వ వచనంలో అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి. 17 ఏండ్లు ఉన్నప్పుడు విచిత్రమైన నిలువుటంగి గుట్టించాడు. సరే, తర్వాత ప్రశ్న ఎవరికి? గర్ల్స్కి. ఇది కూడా మీకు సింపుల్గానే ఉంటుంది. దానియేలుని తీసుకెళ్ళి సింహపు గుహలో వేసినప్పుడు ఆ రాజుకి రాత్రంతా నిద్ర పట్టలే. అయ్యో, దానియేలుని సింహ గుహలో వేసినామే మనం, ఎట్లబ్బా, ఏంది పరిస్థితి, ఇట్లాంటి మనిషిని పోగొట్టుకున్నానే అని రాత్రంతా అన్నపానాలు మానుకున్నాడు, నిద్రాగారాలు మానుకున్నాడు. ఆ రాజు పేరేమి? నుంచొని చెప్పాలా, కూర్చొని ఎవరు ఆగును వాగు చెప్పకు కాదు, కూర్చో. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం. ఒక్క నిమిషం, ఎవరు లేకపోతే లాస్ట్లో నీకు అనమాట. నయవాలా. ఆ రాజుకు రాత్రంతా నిద్రపట్ల, ఆయన పేరు కావాలా? సరే, పాస్. బాయ్స్కి. బాయ్స్ ఆర్ అంకుల్స్. ఎవరికి తెలియదా? ఇప్పుడు ఎవరైనా కాదు. ఇంకా చూసావా? సరదా. దర్యావేషు. దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి.
దర్యావేషునకు ఇష్టమాయను. ఇది దర్యావేషు కాలంలో జరిగిన సంఘటన. సరే, ఇప్పుడు ప్రశ్న ఎవరికి? బెల్షాజరు అంతకుముందే చనిపోయినాడు. కవిత, అంతకుముందే 5వ అధ్యాయము 30వ వచనంలో బెల్షాజరు చనిపోయినాడు. 6వ అధ్యాయం 1వ వచనంలోనికి రాగానే రాజు మారినాడు. సరే, తర్వాత ప్రశ్న ఎవరికి? బాయ్స్కా? పెనుయేలు అనగా అర్థమేమి? టైరో. ఇంకా ఎవరైనా క్రొత్త వారికి, గిఫ్ట్ తీసుకొని వారికి అవకాశం. ముందు లైన్లో దేనికి ఉపయోగం రా మీరు? పెనుయేలు అనగా అర్థమేమి? సింపుల్ ప్రశ్నలు ఇవన్నీ, సాధారణమైనవి. లేదా? సరే, ఇప్పుడు గర్ల్స్ చెప్పు వెన్నెల. నుంచోని చెప్పాలా? అర్థం కాలే. పెనుయేలు నాకు వినపడలే. కిరోనా చెప్పు, నువ్వు చెప్పు సింధు. దేవునితో ఇంకా పెనుయేలు అంటే అర్థం ఆగాయా? గర్ల్స్ అయిపోలే. ఇందా చెప్పమన్నప్పుడేం చెప్పలే మీరు. ఇంకా లిడి ఏదో చెప్తున్నావు. ఇంకా పెనుయేలు చెప్పాయా? షూర్, నువ్వే చెప్పావా? ఎడన్నా చూసావా? దేవుని ముఖము. ఓకే, నువ్వేనా చెప్తుంది అంటున్నా. షూర్. అదా మీకు ఆన్సర్ కావాలంటే జెనసిస్ 32:30. చదవండి ఎవరైనా. 32:30. పెనుయేలు అని 3 కింద ఏమిచ్చినాడు? దేవుని ముఖము కదా, దేవుని ముఖము. సరే, ఇప్పుడు ప్రశ్న ఎవరికి? గర్ల్స్కి ప్రశ్న. హెబ్రోను అనే పేరు రాకముందు హెబ్రోన్కి పాత పేరు ఇంకోటి ఉండేదన్నమాట. ఆగాగా టైరో. ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం. మీరు గిఫ్ట్ తీసుకున్నారక్క? తీసుకోలేదు కదా, పాపం పోరాడుతున్నారు. ఇంకెవరైనా? సరే చెప్పక్క. తీసుకోలేదు కాబట్టి చెప్పండి. అది వేరు. చెప్పురా. వెరీ గుడ్. కిరియత్ అర్బా. మీకు ఆన్సర్ కావాలంటే బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 14 verse 15, యెహోషువ 14-15 వచనం చేస్తున్నాం. రెఫరెన్స్ కావాలా? కొలస్సీ 3వ అధ్యాయం 2వ వచనం. ఆ మాట మనం అందరం కలిసి చదువుదాం. కొలస్సీ 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు అన్నాడు. ఏమిటయా భూ సంబంధమైనవి అంటే దాని గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. ఏమిటి భూ సంబంధమైనవి అంటే అక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో భూలోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే, అంటే భూలోక సంబంధమైనవి. ఇవి దేవుని యొక్క అనుమతితో కాకుండా సాతానుడు కొన్ని అనగా ఈ 3 భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. అందువల్లనే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు
అన్నాడు. ఎందుకంటే భూలోకంలో ఇవి రాజ్యం వెళ్తున్నాయి ప్రస్తుతం. ఈ మూడింటిలో చాలామంది పడిపోతున్నారు, త్రొట్టిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఏర్పరచబడిన వారు మనం చూస్తున్నాం. ఏర్పరచబడిన వారే పడిపోతున్న సందర్భాలు. శరీరాశలో ఏర్పరచబడిన వారే పడిపోయినారు. నేత్రాశలో కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే పడిపోయినట్లుగా మనం చూసినాం. పోయిన నెలలో మనం ఏం చూసినాము? నేత్రాశలో ఎవరిని చూసినాము? సంసోను చూసినాం. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ బలముగా ఆయన మీదకి వచ్చేది. ఇశ్రాయేలును రక్షించేదానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన నేత్రాశలో పడిపోయి మరి త్రొట్టిల్లిపోయినాడు. తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. వీళ్ళందరూ ఏర్పరచబడినవారు. మత్తయి సువార్త 24:24 ప్రకారము సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము సాతానుడు మోసపుచ్చేదానికి తిరుగులాడుచున్నాడు. 1 పేతురు 5:8 ఎవరిని మృంగుదునా అని వెదుగుచు తిరుగులాడుచున్నాడు. ఇట్లా సాతానుడు ఏర్పరచబడిన వారిని ఈ మూడింటిలో పడగొట్టేదానికి ఏర్పరచబడిన వారు అనగా 1 పేతురు 2:9 ప్రకారము చీకటిలో నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన వంశము అన్నాడు. అనగా మనమందరము ఏర్పరచబడిన వారము, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారం. మనము చీకటిలో లేం, వెలుగులోనికి వచ్చినాం. అనగా ప్రభు వెలుగును మనం కనుగొన్నామంటే మనమంతా ఏర్పరచబడిన వారమే. ఇప్పుడు ఏర్పరచబడిన మనము ఈ శరీరాశలో నేత్రాశలో జీవుడమ్మం పడిపోవడా దేవుని ఉద్దేశము కాదు. ఇది సాతానుని యొక్క క్రియ, సాతానుని యొక్క ఆలోచనలు. ఈ ఆలోచనలో మనం పడిపోకూడదు. యవనస్తులముగా ఉన్నాం. యవనస్తులం ఎక్కడా కూడా ఈ శరీరాశ కానీ నేత్రాశ కానీ జీవుడమ్మం కానీ దేవుని చేత ఎన్నిక చేయబడి ఏర్పరచబడిన మనము 1 కొరింథీ 1 నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని వీళ్ళందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనం నీచులం, తృణీకరించబడిన వారం, ఎన్నిక లేని వారం. మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 24:24 ప్రకారం ఏర్పరచబడిన వారిని, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేసేదానికి వారు తిరుగులాడుతున్నాడు సాతానుడు. సరే, ఈ భాగం మనం చూస్తున్నాం. ఇందులో శరీరాశ అయిపోయింది, నేత్రాశ అయిపోయింది. ఇప్పుడు మనం జీవబడమ్మము ఈ నెల నుంచి మనము చూద్దాం. ఈ నెల నుంచి జీవబడమ్మం అనగా ఏమి చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. 2వ దినవృత్తాంతములు 9:29. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గురించి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహియాద్ రచించిన ప్రవచన గ్రంథమందును, నేబాతు కుమారుడైన యెరోబామును గురించి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. ఎవరి గురించి వ్రాయబడి ఉందంట? ఎవరిని గురించి? యెరోబామును గురించి. యెరోబామును గురించి గ్రంథమందు వ్రాయించినాడు. ఏమిటి యెరోబాము? ఈ యెరోబాము యొక్క సంగతి ఏమిటి? యెరోబాము ఏర్పరచబడిన వాడేనా? లేదా యెరోబాములో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? యెరోబాములో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏముంది అంటే చూడండి, మనం ముందుకు పోదాం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం. యెరోబాము గురించి కొద్దిగా మనం ఇంట్రడక్షన్ చూస్తే 1 రాజులు 11వ అధ్యాయం 28వ వచనం. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాజ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను. యెరోబాము మొదటిగా పనియందు శ్రద్ధ గలవాడు. ఈ యెరోబాము పనియందు చాలా శ్రద్ధగా చేస్తాడు, విసుక్కొని చేయడంలే. యవనస్తులు చాలామంది పని చెప్తే విసుక్కుంటూ ఉంటారు. ఏం బా సేవకుడికి నేనే కనిపించినానా, నేనే ఉన్నానా? ఆవు అంటే నాకే ఫోన్ చేస్తాడు, నన్నే పిలుస్తాడు, నాకే చెప్తాడే. ఫలానోళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పడు, ఫలానోళ్ళు ఉన్నాడు వీళ్ళకి చెప్పడు. ఇట్లా విసుక్కునే మనస్తత్వం లేదు యెరోబాములో. అర్థమైందా? యవన ప్రాయంలో ఉన్నాడు. యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు.
కనుక ఏలో ఉన్న మంచి లక్షణాలు మనం చూస్తున్నాం. అనగా ఏర్పరచబడిన వారు అనేదానికి మంచి లక్షణాలు. మొదటిగా పని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ పని చెప్పినా చాలా ఆసక్తిగా చేస్తున్నాడు. శ్రద్ధగా పని చేయువారు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ఏలుబడి చేయుదురు. ప్రోవర్బ్స్, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం, 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. చాలు. ఈ మనుషుడు శ్రద్ధగా పని చేస్తున్నాడు గనకనే ఇప్పుడు ఈ సొలొమోను ఏంలో ఉన్న శ్రద్ధగా పని చేసేది చూచి సొలొమోను ఏం చేస్తున్నాడంట? ఈ మనుషుడిని చదవండి. ఇప్పుడు మొదటి రాజులు 11వ అధ్యాయం 28వ వచనం కంటిన్యూ చేయండి. 11:28. యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద అతన్ని ఏం చేసినాడు? అధికారినిగా. యెరోబాము ఇప్పుడు అధికారి అయినాడు. మొదటిగా యవనుడుగు ఇతడు. ఈయన చేసే ప్రతి పని ఎంతో ఆసక్తిగా, ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా, కేర్లెస్గా చేయడంలే. కొన్ని విషయాలు మనం మందిరంలో పనులు చెప్తే చాలా కేర్లెస్గా చేస్తాం, నిర్లక్ష్యంగా చేస్తాం. ఎవడు లేక నేనే చేయాల్సి వస్తుంది అని విసుక్కుంటూ చేస్తుంటాం. అయితే ఈ యవనుడగు యెరోబాము ఆయన చేసే పనుల్లో ఆసక్తి ఉంది, శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది, భారం ఉంది. ఈ విధమైన తలంపులు ఉన్నాయి. ఇవి సొలొమోను చూసినాడు. సొలొమోను చూసి అరే రే ఇతడు పని యందు భారం కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు అని చెప్పని సొలొమోను ఏం చేసినాడంటే అతన్ని అధికారినిగా నియమించినాడు. ఒక వర్గం మీద ఆయన అధికారి అయిపోయినాడు. బైబిల్ లెక్క ప్రకారం శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. అట్లానే ఇప్పుడు ఈయన్ని ఏలుబడి చేసే ఒక అధికారినిగా సొలొమోను నియమించాడు. ఇదే మొదటి తలంపు. యెరోబాములో మొదటి ఎగ్జాంపుల్ శ్రద్ధగా పనిచేయడం అంటే ఆసక్తిని కనబరుస్తున్నాడు. ఇక రెండవ తలంపు మనం చూస్తాం. మొదటి రాజులు 11వ అధ్యాయం 26వ వచనం, 11:26. మరియు సొలొమోను కుమారుడైన సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచినాడు. ఎందుకు లేచినాడు? ఈ మనుషుడు పైన లేదా ముందున్న వారి మీద లేవడంలో గల ఉద్దేశం ఏంటి? ఎందుకు లేచినాడు? భావం ఏంటి? ఈయనకంటే ముందు ఇద్దరు లేచినారు సొలొమోను మీదకి. ఎందుకు లేచినారు? సొలొమోను దారి తప్పిపోయినాడు, తొలగిపోయినాడు. మనం చూసినాం గద్దెనాల్లో సొలొమోను ఎట్లా దారి తొలగిపోయినాడు, నేత్రాశలో పడిపోయి అనేటువంటి విషయాలు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి సుమారుగా 8వ వచనం వరకు ఆయన తొలగిపోయిన విధానాలు మనం చూస్తున్నాం. దేవుని వైపు నుండి తన గమనాన్ని మరల్చినాడు. అనగా దావీదు హృదయం వలె ఇతని హృదయం దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయేను, యథార్థతను కోల్పోయినాడని, తర్వాత భార్యలు చెప్పిన మాట వింటున్నాడని, తర్వాత వాటికి ఏం చేసినాడంటే మరి వాటిని పూజించినాడు. అన్య దేవతలను పూజించడం, తర్వాత వాటికి బలిపీఠాలు కట్టించడం, తర్వాత వాటిని అనుసరించి నడవడం. ఇట్లా 5 రకాలుగా సొలొమోను దావీదుని అనగా దావీదు హృదయం వలె ఉండకుండా, దావీదు వలె ఉండకుండా దారి తొలగిపోయినాడు. ఈ విషయంలో ఈయనకు భారం ఉంది. ఎవరికి భారం ఉంది? యెరోబాముకు భారం ఉంది. అరే ఏందిరా మా రాజు ఏందిరా ఇట్లా చేస్తున్నాడు, యథార్థతను కోల్పోయాడు, దావీదు వలె ఉండలేదు, వాడికి బలిపీఠాలు కట్టిస్తున్నాడు, వాడి దేవతలు అనుసరించి నడుస్తున్నాడు, కనుక వాటి విషయంలో ఇట్లా ఉన్నాడే అట్లా ఉన్నాడే అని భారం కలిగి, రాజా ఎందుకు ఇట్లున్నావు, రాజా దేవుడైన యెహోవా యెడల ఎందుకు యథార్థతను విడిచిపెట్టినావు అని విరోధముగా లేచి ఖండించేదానికి లేచినాడు. ఖండించడం అవసరం. ఈ మనుషుడు అట్లా ఖండించేదానికి లేచినాడు. ఎఫెసీ 5వ అధ్యాయం అక్కడ ఒక మాట అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీ 5:11 వచనం. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక, ఈ మనుషుడు అంధకార క్రియల్లో పాలివాడై ఉండక, సొలొమోను ఉన్నాడని నేనెందుకు ఉండాలా, నేను అట్లా పాలివాడగా ఉండను. సొలొమోను నా యజమానుడు తప్పు చేస్తున్నాడని, రాజు తప్పు చేస్తున్నాడని, రాజు నేత్రాశలో పడిపోయి ఇంత ఘోరమైన పాపంలో ఒడిగట్టినాడని నేను అట్లా చేయను అని చెప్పని నేను దాన్ని ఖండిస్తా అని విరోధముగా లేచినాడు ఈ యొక్క యెరోబాము.
అర్థమవుతుందా? రాజు మీదకి రాజా నువ్వు చేస్తుంది తప్పు అని విరోధముగా లేవడం. చూడండి, అట్లా బుద్ధి చెప్పేదానికి మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం, తెస్సలోనికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమము నడుచుకును వారికి బుద్ధి చెప్పుడి చాలు. ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో, అన్యాయంగా నడుచుకుంటున్నారో వారి విషయంలో మీరు కూడా ఏం చేయాలా? బుద్ధి చెప్పాలా. రాజా ఇట్లుండకూడదు, ఇట్లుండకూడదు, ఇట్లా చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపం, ఇది చెడుతనం, ఇది అన్యాయం. ఇట్లా యెరోబాము రాజు మీదికి లేచినాడు. రాజా దావీదు, నీ తండ్రి అయిన దావీదు హృదయం వలె నీ హృదయం యథార్థత ఉండకుండా నువ్వు తొలగిపోయినావు. మొదటిది. రెండవది, నువ్వు పాపం చేస్తున్నావు. మూడవది, బలిపీఠాలు కట్టించినావు. నాలుగవది, వాటిని అనుసరించి నడిచినావు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చెడుతనానికి నువ్వు బానిసం అయిపోయినావు. రాజా ఇది తప్పు అనేదానికి మనుషుడు, ఇప్పుడు చదవండి మనకు అర్థమైంది. మొదటి రాజులో 11వ అధ్యాయం 26వ వచనం, 11:26. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఈ విషయాల గురించి చెప్పేదానికి రాజు మీదకినా లేచినాడు. అంటే ఏంలో ఉన్న రెండవది. మొదటిది, పని యందు ఈయన శ్రద్ధ గలవాడు. పని ఆసక్తిగా, నమ్మకంగా, భారముతో శ్రద్ధగా చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది ఏం చూస్తున్నాము? తప్పును ఖండించేవాడుగా ఉన్నాడు. ఈ మనుషుడు సొలొమోను తప్పు చేస్తున్నాడు, సొలొమోను పొరపాటు చేస్తున్నాడు. ఆ సమయంలో ఈయన తప్పును సరిదిద్దేదానికి రాజు మీదికి లేచినవాడు. ఇది రెండవ ఎగ్జాంపుల్. మూడవది మనం చూడండి, మొదటి రాజులో 12వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజులో 12వ అధ్యాయం 3వ వచనం. జనులు అతని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలు సమాజమును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసెను. చాలు. మూడవ ఎగ్జాంపుల్. కనుక ఇక్కడ మనం చూస్తాం, ఈ యెరోబాముని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ విషయంలో ఎన్నుకున్నాడు అంటే రాజుగా ఏలుబడి చేసేదానికి యెరోబామును ఎన్నుకున్నాడు. మనం కానీ కొద్దిగా వెనక్కి పేజీ తిప్పితే ఈ 11వ అధ్యాయంలో సుమారుగా ఆ మనుషుడు వచ్చి చెప్తుంటాడు. 31వ వచనం నుంచి లేదా 30వ వచనం నుంచి 38వ వచనం వరకు నీవు మరి 10 గోత్రముల మీద దేవుడు నిన్ను రాజుగా చేయనై ఉన్నాడు అనేటువంటి విషయము ప్రవక్త వచ్చి యెరోబాముతో అంటాడు. యెరోబామా ఇట్లా అని చెప్పని పిలిచి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. 10 గోత్రాల ప్రజల మీద నువ్వు రాజు అవుతున్నావు అనేటువంటి మాటను యెరోబాముకు చెప్పినప్పుడు ఈ యెరోబాము, రే నేను రాజును రా అనేటువంటి అతిశయం లేదు, గర్వము లేదు. సొలొమోను ఈయన చంపాలని చూసినప్పుడు ఈయన పారిపోయినాడు. అక్కడ 11వ అధ్యాయంలో 40వ వచనంలో 11:40లో సొలొమోను మరణమగున వరకు ఐగుప్తులోనే ఈ యెరోబాము పారిపోయినాడు. సొలొమోను ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు యెరోబాము వచ్చినాడు. ఇప్పుడు మూడవ తలంపు ఏమిటి అంటే ఈయనని రాజుగా చేసేదానికి దేవుడు అనుమతించినా కూడా ఈయన దాగి ఉన్నాడు. దాగి ఉండడం, దాగి ఉండి ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియదు అన్నట్లుగా రెహబాము దగ్గరికి పోయినాడు. రెహబాము దగ్గరికి వీళ్ళతో కూడా కలిసిపోయినాడు. ఇశ్రాయేల్ అందరితో కలిసి రెహబాము దగ్గర పోయినాడు. పోయి విన్నవించుకునేదానికి, మనవి చేసుకునేదానికి, రాజా మీ తండ్రి మీ నాయన ఇట్లా మా మీద ఏలుబడి చేసినాడు, నువ్వు కూడా ఎట్లా నువ్వు ఏలుబడి చేస్తావు అని అడిగేదానికి ఈయన తన లోపలుండేది దాచిపెట్టుకొని పోయి దీనునిగా రాజుతో మనవి చేస్తున్నాడు. రాజా ఏంటి మా సంగతి ఏమిటి? ఈయన రాజు అని ప్రవక్త వచ్చి చెప్పినాడు ఆల్రెడీ. ఆయన చూపించుకోలే, కనబరుచుకోలే, ఎవడికి చెప్పుకోలే. నన్ను ఫలానా ప్రవక్త వచ్చి రాజు నేను 10 గోత్రాల వాళ్ళ మీద దేవుడు నన్ను రాజుగా నియమించాడు అనే విషయం ఎవ్వరితో చెప్పుకోలే. మనమైతే ఇంకెడ చెప్పుకుంటాము? పోస్టర్లు అతికిస్తాము ఊరంతా. ఏందనుకుంటున్నావు? నేను రాజు, నా కథ ఏంది? నెక్స్ట్ వార్డు సర్పంచ్ నేనే. ఆ పొద్దు వాళ్ళు వచ్చి చెప్పిపోయినారు, నువ్వు నిలబడు మేము చూసుకుంటామన్నారు. ఇంత చిన్న వార్డు సర్పంచ్కే మనం ఊరంతా డప్పు కొట్టుకుంటాం. ఈ మనుషుడి విషయంలో ప్రవక్త వచ్చి నెక్స్ట్ రాజు నువ్వే అవుతావురా
10 గోత్రాల ప్రజల మీద రాజును అని చెప్పని 11వ అధ్యాయం 30వ వచనం నుంచి 38వ వచనం వరకు చెప్పినాడు. ఆ విషయాలు ఎవ్వరితో పంచుకోలే, దాచిపెట్టుకున్నాడు. తను తాను తగ్గించుకునేదానికి, దీనుడిగా చేసుకునేదానికి ఇష్టపడి ఏమీ తెలియదు అన్నట్లు రెహబాము దగ్గరకు పోయినాడు యెరోబాము. పోయి ఇప్పుడు చదవండి, అర్థమైతే. ఏమీ తెలియదు అన్నట్లుగా రెహబాము దగ్గరకు పోయినాడు. 3వ వచనంలో జనులు అతన్ని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలును పోయి రెహబాముతో మనవి చేసిరి. రెహబాము దగ్గర పోయి, రాజా ఏంది మా సంగతి ఏంటి, నువ్వేం చేయనాయి ఉన్నావు, నువ్వు కొత్తగా రాజు అవుతున్నావు కదా, 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండేదానికి జనులందరూ నేను ఏలుబడి నిన్ను ఎన్నుకున్నారు కదా, మరి నువ్వు ఎట్లా ఏలుబడి చేస్తావు అని ఈయన కూడా పోయినాడు అడిగేదానికి. అర్థమవుతుందా? తలంపు ఏమిటి అంటే అర్హుడైనా కూడా దాగి ఉండడం. ఇది అందరిలో ఉండదు. ఈ దినాల్లో కూడా ఈ విషయంలో ఎంతోమంది కొట్లాడుకుంటూ ఉంటారు. అన్నీ వచ్చు నాకు, అన్నీ తెలుసు నాకు కదా, నేను ఇట్లా దాగి ఉండాలా అని చెప్పని ఎంతోమంది కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ మనుషుడు రాజుగా, ప్రవక్త పోయి ఆల్రెడీ చెప్పినాడు, రే నువ్వు రాజు అవుతావురా 10 గోత్రాల ప్రజల మీద అన్నాడు. అయినా కూడా ఈయన ఎవరికి చెప్పుకోలే, ఏం చేయలే. ఒక మనుషుడు ఉన్నాడు, నెక్స్ట్ నువ్వు రాజు అవుతావు అని చెప్పని పోయి అభిషేకం చేశాడో లేదో, కథం అంతే. ఆ రోజే పోయినాడు, రాత్రి గడవకుండానే వెంటనే రథం సిద్ధం చేసుకొని పోయినాడు. అప్పుడు రాజుగా ఏలుబడి చేస్తున్నాడిని నరికి వేసినాడు పోయి. ఎవరు ఆ మనుషుడు? ఎవరు? అభిషేకం చేయగానే పోయినాడంట, రాత్రి గడవకుండా పోయి నరికి వేసినాడు. అప్పుడప్పుడు ఏలుబడి అంతఃపురంలో ఏలుబడి చేసే రాజుని. ఎవరు ఆ మనుషుడు? 2 కింగ్స్ 2వ రాజులు 9వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులు ఒకనే పిలువనంపించి అతనితో ఇట్లనెను, నడుము కట్టుకొని తైలపు గిన్నె చేత పట్టుకొని రామయోత్ గిలాదునకు పోయి అక్కడ ప్రవేశించినప్పుడు పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ అనేటువంటి మనుషుడు ఉంటాడు, పోయి వాడిని అభిషేకించు అన్నాడు. యెహూ అనేటువంటి మనుషుని పోయి అభిషేకించు రాజుగా అని చెప్పని అన్నప్పుడు ఆయన పోయినాడు, అభిషేకం చేసినాడు. 6వ వచనంలో 9వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. అభిషేకం చేసినాడు అంతే. ఈయన ఏం చేసినాడు? వెంటనే లేచినాడు, తన రథం తీసుకున్నాడు. 23వ వచనం, తన రథం తీసుకొని ఏం పోయినాడంటే ఆడికి పోయినాడు. యెహోరాము రథం త్రిప్పి అహజ్యా ద్రోహం జరుగుతున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయిను. అయితే 24వ వచనం, అప్పుడు యెహూ తల బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరాము భుజం మీద కొట్టగా బాణం అతని గుండెల గుండా దూసుకొని పోయిన గనగాత్రుడు తన రథం అంది అక్కడే అదే రోజే, ఒక్క రోజులోనే ప్రవక్తల శిష్యులు ఒకడు పోయినాడు యెహూ దగ్గర పోయి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా, నువ్వు రాజు అవుతావు అని యెహూతో అన్నాడు. అభిషేకం చేసినాడు అంతే. 6వ వచనంలో అభిషేకం చేసినాడు. 22వ వచనంలో బయలుదేరిపోయినాడు. పోయి ఎవడు అప్పుడు రాజుగా ఉందంటే ఫలానోడు అంటే వాడి దగ్గర పోయినాడు. పోయి వాడు అడిగినాడు, యెహూ సమాధానంగా వస్తున్నావా అని రాజు అడిగాడు. ఏ వచనం? 22వ వచనం. అంతటా యెహూను చూచి, యెహూ సమాధానమా అని అతను అడుగుగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును చిల్లాంగితనమును ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చినాను. ఈయన మాటల్లోనే అర్థమైపోయింది యెహోరాముకి, ఒరే ఏదో జరుగుతుందిరా, ఏందిరా కథ, వాడు యెహూ మాటలు మారినాయిరా, నిన్న మొన్న మాట్లాడినట్లు మాట్లాడలే, నీ తల్లి చిల్లంగితనం జారత్వం నీ కథలు ఎవడు తెలియరా అని చెప్పని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏదో పంచాయితీ అయిందిరా, ఏదో జరిగిందిరా అని, ఆజ్జా ద్రోహం జరుగుతుంది, రథము తిప్పు అన్నాడు. ఇంకేడా రాజు అట్లా రథము తిప్పగానే వెంటనే బాణం పెట్టినాడు, విల్లెక్కి పెట్టినాడు. పెట్టి ఏం చేసినాడు? బలంగా కొట్టిపడేసినాడు, అక్కడే ఒరిగినాడు. అర్థమైందా? ఒక్కరోజు గడవకుండానే అట్లా అభిషేకం చేసినాడో లేదో పట్టపోయి రాజును నరికి వేసి పడేసినాడు. అయితే ఇప్పుడు యెరోబాము అట్లా లేడు. యెరోబాము యెహూ వలె లేడు. ఎట్లున్నాడంట ఆయన? ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయం రండి. 12వ అధ్యాయం 1 రాజులు 12వ అధ్యాయం 12వ వచనం. 12 ఆ
మొదటి రాజులు 12:12. 3వ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేసినట్లు యెరోబామును జనులందరినూ 3వ దినమందు రెహబామును వద్దకు యెరోబామును జనులను 3వ దినమందు మరలా మనవి చేసేదానికి వచ్చినారు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు రా, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు రా, నరికేస్తారా నిన్ను అల్లే. ఎవరితో అనలే? రెహబాముతో అనలే. యెరోబాము యెహూ చేసినట్లు చేయలే. చాలామంది ఈ విషయాల్లో పొరపాటు చేస్తూ ఉంటారు, తప్పిదాలు చేస్తూ ఉంటారు. నేను అర్హుణ్ణి కదా, నాకు బాధ్యతలు తెలుసు, నాకు వాయిద్యాలు వాయించడం వచ్చు, నాకు పాటలు పాడడం వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చు, నాకు అయ్యొచ్చు ఇయ్యొచ్చు, నేను అర్హుణ్ణి, నేను ఎట్లా కూర్చొని ఉంటా, నన్ను కూర్చోబెట్టారు, ఇట్లా మాట్లాడుతుంటారు యవనస్తులే. ఇది నాలో ప్రత్యేకంగా యవనస్తుల్లో ఇట్లాంటి చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు పెద్దోళ్ళల్లో ఉండేవి, ఇప్పుడు యవనస్తుల్లోనే ఆరంభమైనాయి. ఒకప్పుడు పెద్ద తలకాయల్లో ఉండేవి, 50-60 ఏళ్ళు దాటిన తర్వాత ఏం రా నన్ను కూర్చోబెట్టాడని ఆ దినాల్లో అట్లుండేవి. ఇప్పుడు యవనస్తుల్లో వచ్చినాయి, నన్ను కూర్చోబెట్టారు, నన్ను వాడుకోవడంలే, నన్ను ఇట్లా చేయడంలే అట్లా చేయడంలే, నేను అర్హుణ్ణి, నాకు పాటలు వచ్చు, నాకు వాయిద్యాలు వచ్చు, నాకు పరిచర్య తెలుసు, నాకు భారం ఉంది, నాకు స్వార్థ తెలుసు, అన్నీ తెలుసు నాకు, సేవకుడు వాడుకోవడంలే కదా. యెరోబాము అట్లా లేడు. యెరోబాము అట్లా లేడు, అర్హుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పినాడు. ప్రవక్త వచ్చి చెప్పినాడు యెరోబాముతో, ప్రభు 10 గోత్రాల ప్రజల్ని నీకు ఇవ్వనై ఉన్నాడు కదా. చదవండి వచనం ఎక్కడుంది? 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయం 37-38 వచనాలు. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు మీద రాజు అయి ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గంలో నడుచు, నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలో నా ఆజ్ఞలను గైకొన్న ఎళ్ళ నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబంలో శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారు నీకు అప్పగించేదను. దేవుడు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ ప్రవక్తను పంపించి, యెరోబామా దేవుడు నీకు రాజ్యమునయ్యనై ఉన్నాడు, నువ్వు రాజు, 10 గోత్రాల ప్రజలు ప్రభు నీకు ఇయ్యనై ఉన్నాడు. ఇన్ని విషయాలు చెప్పినా కూడా అతడు ఎవరికో చెప్పుకోలే. నన్ను వచ్చి చెప్పాడు రా, ప్రవక్త వచ్చి చెప్పాడు రా, నేనే నెక్స్ట్ రాజునవుతా, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలరా అని చెప్పని 4 మనుషులు వెంటేసుకొని తిరిగాడా? మీరు నాకు సపోర్ట్ చేయాలా, నేను రాజునవుతా, ఇప్పుడు వరకు ఎవడెవడు రాజులు ఉన్నాడు వాళ్ళందరూ మనం చంపేయాలరా అన్నాడా? చూపించుకోవాలనుకున్నాడా? జీవోపడమ్మం అంటే ఏంటిదనేది మనం ఇంకా టచ్ చేయలే, మనం ఉపోద్ఘాతమే చూస్తున్నాం. జీవోపడమ్మం అనగా ఈ యొక్క యెరోబాము పూర్వపు కథ చూస్తున్నాం. ఈ యెరోబాములో ఈ లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు. మొదటిగా యెరోబాము ఎట్లాంటోడు? పని యందు శ్రద్ధ గలవాడు. ఏ పని చెప్పినా భారముతో, శ్రద్ధతో, ఆసక్తితో దేవుని ఇంటిలోనైనా బయట సమాజంలోనైనా పనిచేసే విషయంలో యవన ప్రాయంలో ఎంతో ఆసక్తిని కనబరిచినవాడు యెరోబాము. ఇక రెండవది ఏం చూసినాము? రెండవ తలంపు ఇంకా రెండవ తలంపు మనం చూస్తున్నాం. ఏమని? రాజు మీదకి సహా లేచినవాడు, అంటే తప్పును ఖండించినవాడు, బుద్ధి చెప్పినవాడు. రాజా ఇది తప్పు అని తప్పుగా చూపించినవాడు. మూడవ తలంపు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, తను తాను ఎక్కడ కనబరుచుకోవడంలే. నేను నెక్స్ట్ రాజునవుతా, నన్ను రాజుని చేయడి, నేను అర్హుడిని, ప్రవక్త వచ్చి చెప్పాడు నాకు కదా. ఈ విషయాలు ఎవరితోనూ పంచుకోలే. ఏం తెలియకుండా రాజు దగ్గర పోయి మనవి చేసినాడు, రాజా మీ నాయన సొలొమోను ఇట్లా ఏలుబడి చేశాడు కదా, నువ్వెట్లా చేస్తావు అని చెప్పని పోయి ఏమీ తెలియదు అన్నట్లు మనవి అది ప్రాముఖ్యం. మనవి అంటే ఏంటంటే రిక్వెస్ట్ చేసుకోవడం, విన్నవించుకోవడం, బతిమలాడుకోవడం. మనవి అంటే బ్రతిమలాడుకోవడం. ఈయన ఎంత దీనుడిగా చేసుకొని బ్రతిమలాడుతున్నాడు. మనవి జనులందరితో కలిసిపోయి మనవి చేసుకుంటున్నాడు. ఇది మూడవ తలంపు. ఇక నాలుగవ తలంపు చూడండి. ఈయన్ని రాజుగా చేసిన తర్వాత నాలుగవది ఇదే. మొదటి రాజులు 12వ అధ్యాయం 20వ వచనం, 12-20. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని, చాలు. నాలుగవది యెరోబాము తిరిగి వచ్చెనని. యాడ్ నుంచి ఆడికి తిరిగి వచ్చాడు?
రెహబాము చెప్పినాడు, 3 రోజులు ఆగి రండి, మీరు నేనేం చెప్పాలో నాకు తెలుసు, మీరు 3 రోజులు ఆగి రండి అని చెప్పానని యెరోబాముకు ఇశ్రాయేల్ అందరికీ చెప్పి పంపించాడు. వాళ్ళందరూ 3 రోజులు ఆగి వచ్చినారు. 12వ వచనంలో మనం చూస్తాం, 3వ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేస్తున్నట్లు యెరోబామును జనులందరూ 3వ దినమున రెహబామును వద్దకు. అప్పుడు రెహబాము వారితో కఠినంగా మాట్లాడినాడు. 14వ వచనంలో, నేను మిమ్మల్ని అట్లా శిక్షిస్తా ఇట్లా శిక్షిస్తా అని వాళ్ళతో కఠినంగా మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయినారు. 16వ వచనం చివరిలో, కనుక దావీదు సంతతి వారులారా మీ తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అప్పుడు ఈ రెహబాము కూడా నాకు కూడా ఏమీ పట్టదులే అని ఆయన కూడా వెళ్ళిపోయినాడు. ఇంత కఠోరంగా మాట్లాడినాడు రా, వాడిని దించేయండి రా, నేను ఎక్కుతా అని చెప్పుకున్నాడు అట్లా. కనుపరుచుకోవాలా అనే స్వభావం లేదు. 4వది. 3వది దీనునిగా చేసుకోవడం. 4వది కనుపరుచుకోవాలా, చూపించుకోవాలా, నేనంటే ఏంది చూపించుకోవాలా అనేది లేదు. ఇశ్రాయేలు అందరూ ఇంటికి వెళ్ళిపోతే ఈయన కూడా వెళ్ళిపోయినాడు. ఈయన కూడా నాకు అవసరం లేదులే, నాకేం పట్టింది అని ఈయన కూడా వెళ్ళిపోయినాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. ఈయన పనిలో ఈయన ఉండిపోయినాడు. అట్లా వెళ్ళిపోవడం అంటే కనపరుచుకునే స్వభావము యెరోబాములో లేదు. ఎక్కడా కూడా తను చూపించుకోవడం, కనపరుచుకోవడం, అర్హత ఉన్నప్పటికీ, క్వాలిఫై అయినప్పటికీ ఈయనలో ఆ లక్షణాలు లేవు. 4వది కనపరుచుకునేది లేదు. 4వది. 5వది, 1 రాజులు 12వ అధ్యాయం 25వ వచనం. 12:25. తర్వాత యెరోబాము ఎఫ్రాయిం మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చడి నుండి బయలుదేరి పెనియేలును. 5వది కన్స్ట్రక్షన్. రాజు అయినాడు. రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు బాగోగుల కొరకు మంచి మంచి కట్టడాలు కట్టిస్తున్నాడు. ఆ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు, ఆ ఊర్లో, ఈ ఊర్లో. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ పథకం, ఈ పథకం కదా, ఇందిరాగాంధీ పథకం అని వాళ్ళు పెట్టిరి. వీళ్ళేమో రాజు గృహకల్ప అని వీళ్ళు, తర్వాత ఈయనేమో వైఎస్ అని ఈయన, తర్వాత వీళ్ళేమో టీడీపీ వాళ్ళు, వీళ్ళేమో ఫలానా గృహకల్ప అని వీళ్ళు. ఇవన్నీ కట్టడలు అనగా బాగోగుల కొరకు, జనాలు బాగోగుల కొరకు ఈయన రాజుగా చేసినారు. రాజుగా జనులందరూ వచ్చి చేసినారు. ఈయనంతటికి ఈయన పోలే, నన్ను రాజుగా చేయండి, ప్రవక్త వచ్చి నన్ను అభిషేకం చేసినాడు, ప్రవక్త వచ్చి నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఈ విషయాలు చెప్పినాడు అని చెప్పని ఈయన ఎక్కడా చెప్పుకోలే. యెరోబాము తిరిగి వచ్చానని ఇందా మనం చదివినాం కదా 12వ అధ్యాయం 20వ వచనంలో. మరియు యెరోబాము తిరిగి వచ్చానని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదా గోత్రములు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించే కనుక రాజుగా ఇశ్రాయేలే పట్టాభిషేకం చేసినారు. ఇప్పుడు 10 గోత్రాల ప్రజల మీద ఈ మనుషుడు రాజు అయినాడు. ఎవరు? యెరోబాము. రాజు అయిన తర్వాత చేసిన మొదటి క్రియ, మంచి క్రియ ఏమిటి? పట్టణాలు కట్టడం. ఇశ్రాయేలు బాగోగుల కొరకు మంచి మంచి పట్టణాలు కట్టిస్తున్నాడు. ఎవరెవరికి ఇళ్ళు లేవో, ఎవరెవరికి స్థలాలు లేవో, ఎవరెవరు సరైన ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నారో వారి కొరకు మంచి మంచి ఇళ్ళు, గృహాలు నిర్మిస్తూ ఉన్నాడు ఈ యవనుడగు యెరోబాము. ఎన్ని చూసినాము? 5 లక్షణాలు. మొదటి లక్షణం ఏం చెప్పండి? పని యందు శ్రద్ధ గలవాడు. 2వది తప్పును ఖండించేదానికి రాజు మీద లేచినాడు. 3వది తను తాను తగ్గించుకున్నాడు. 4వది కనపరుచుకోలే, ఎక్కడ అంటే అతిశయించలే, చెప్పుకోలే, చూపించుకోలే. 4వది. 5వది మంచి మంచి పట్టణాలు అంటే ఇశ్రాయేలు బాగోగుల కొరకు డెవలప్మెంట్ పనులు ఎన్నో చేస్తున్నాడు. కన్స్ట్రక్షన్ వర్క్స్, కట్టుబడి పనులు ఎన్నో చేస్తున్నాడు. ఇట్లా 5 రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి ఈ యెరోబాములో. అనగా ఈయనలో ఉన్నటువంటి చక్కని ఉదాహరణలు, మంచి లక్షణాలు. అయితే శత్రువు సాతానుడు యెరోబామును చూచినాడు. అరే యెరోబాము పని యందు శ్రద్ధ గలవాడు, యెరోబాము కనపరుచుకునేది లేదు, యెరోబాము తగ్గించుకునేవాడు, యెరోబామును తప్పును చూపించేవాడు, యెరోబాము ఇశ్రాయేలు అందరికి మేలు చేసి పట్టణాలు కట్టిస్తున్నాడు, వీడిని ఎలాగైనా పడగొట్టాలా సాతానుడు తీర్మానం చేసుకున్నాడు. యెరోబాముని ఎట్లా పడగొట్టాలా? శరీరాశలోనా, నేత్రాశలోనా, జీవపు డంబములోనా, దేనిలో పడగొట్టాలా?
తీర్మానం చేసుకున్నాడు సాతాను. తీర్మానం చేసుకొని ఇప్పుడు యెరోబాము దగ్గరకు వచ్చాడు. యెరోబాము దగ్గరకు వస్తే యెరోబాము శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మ మూడిటిల్లో జల్లిస్తే సాతానుడికి జల్లించేది అలవాటు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆ దినాల నుంచే ఉంది. యేసు ప్రభువారి దినాల నుంచే జల్లిస్తున్నాడు. వాడు ఇప్పుడు కొత్తగా ఏం కాదు. నిన్ను నన్ను కూడా జల్లిస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో. శరీరాశలో, నేత్రాశలో, జీవుడమ్మంలో ఎక్కడ పడిపోతావో ఇప్పటికీ వాడు జల్లిస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? చాట దేవుని చేతిలో ఉంది, జల్లించేది అనగా బొక్కలు బొక్కలుగా ఉండేది సాతానుడి చేతిలో ఉంది. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. చాటకు జల్లించేదానికి రెండింటికి వ్యత్యాసం చాలా ఉంది. దాని గురించి ఇప్పుడు మనం చూడము. కానీ అయితే వాడి చేతిలో జల్లించేది ఉంది కనుకనే ప్రతి వాడు పడిపోతున్నాడు. ప్రతి వాడు జల్లించేదానిలో, దేనిలో ఒక దానిలో, శరీరాశలోనో, నేత్రాశలోనో, జీవుడంబంలోనో, దేనిలో దానిలో పడిపోవడం ఏర్పరచబడిన వారు. ఇప్పుడు యెరోబాము కూడా 5 మంచి లక్షణాలు కలిగి ఉండి జీవపు డంబము అనే దానిలో పడిపోయినాడు. అది ఏమిటో నెక్స్ట్ టైం మనం చూద్దాం. ఆ జీవడంబంలో ఈయన ఎట్లా పడిపోయాడు, దేనికి ఆయన శత్రువు వాడిని లోబరుచుకున్నాడు అనే సంగతులు ప్రభు రాకడ ఆలస్యమైతే నెక్స్ట్ టైం యూత్ మీటింగ్లో మనం చూద్దాం. అయితే ఈ యూత్ మీటింగ్లో మళ్ళీ మనం సరి చేసుకోవాలా, ప్రభు రక్తంలో మన బలహీనతలో కడుక్కోవాలా, మనం శుద్ధి చేసుకోవాలా. ప్రభా, నేను శరీరాశలో కానీ, నేత్రాశలో కానీ, జీవుడంబంలో కానీ ఎక్కడ పడిపోకుండా ప్రభా నాకు సహాయం చేయి. నేను యవ్వన ప్రాయంలో ఉంటున్నాను, మధ్య వయస్కుడిగా ఉన్నాను, వృద్ధాప్యంలో ఉన్నాను. ప్రభా, నేను పడిపోకుండా నాకు సహాయం చేయి. శత్రువు వలలో జల్లించే విషయంలో ఎక్కడా నేను జారిపోకుండా ప్రభా నీవే నాకు సహాయం చేయి. వాడు టార్గెట్ అంతా ఏర్పరచబడిన వారే. పెద్ద పెద్ద నాయకుల్ని సైతం టార్గెట్ చేస్తున్నాడు వాడు యేసు వారినే టార్గెట్ చేశాడు. నువ్వు ఈ కొండ మీద నుంచి దూకు అన్నాడు కదా, యేసు వారినే టార్గెట్ చేశాడు. నువ్వు నేను పెద్ద కథ కాదు వాడికి. అర్థమవుతుందా? నీది నాది పెద్ద కథ కాదు. నిన్ను నన్నే విడిచిపెట్టాడు. యేసు ప్రభువారినే వాడు విడిచిపెట్టలే. నీ సంగతి ఏంటి? నీ దగ్గరకు వస్తాడు, నిన్ను జల్లిస్తాడు. ఎక్కడ శత్రువుకు అవకాశం ఇస్తున్నావు? శరీరాశలోనా, నేత్రాశలోనా, జీవుడంబంలో సరి చేసుకో. ప్రభా ఈ మూడిటిలో శత్రువు కనిపెట్టిన, శత్రువు నీకు తెలియకుండా ప్రవేశపెట్టిన, భూమి మీదకి తీసుకొచ్చిన ఈ మూడిటిలో నేను బానిసన కాకుండా ప్రభా నన్ను కాపాడు, నన్ను తప్పించు. ఆ జల్లెడలో నేను పడిపోకుండా నేను నీ చాటలో ఉండాలా, జల్లెడలో ఉండకూడదు. ప్రభా నన్ను తప్పించు. అట్లు మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలా, ప్రాధేయపడాలా, మన బలహీనతలు ఒప్పుకోవాలా. ఒకవేళ ఇంకా ఎవరైతే దీనిలో జల్లించబడుతూ ఉంటే వారికి ఇదో చక్కని అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు, నష్టపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జీవపు డంబము ఏంటిదో, దాని రహస్యం ఏమిటో, దాని కథలేమిటో, దాని పేర్లేమిటో ఇవన్నీ రానున్న దినాల్లో మనము దేవుడు అనుగ్రహించిన సమయం కొలది మనము చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరూ మోకరించాలా. యవనస్తులు కాబట్టి ముసలోళ్ళలాగా ఉండొద్దు. ముసలోళ్ళు సైతం మోకరిస్తుంటే యవనస్తులు మోకరించడంలే. మోకరించాలి మీరందరూ. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసు క్రీస్తు వారి నమ్మకమైన, సజీవమైన, ఘనమైన నామంలో మీకు వందనాలు. ఇంతవరకు మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రీతిగా శత్రువు మాకు తెలియకుండా భూమి మీద శరీరాశ, నేత్రాశ, జీవుడంబం తీసుకొని వచ్చినాడు. వాటిలో ప్రభా మరి జీవపు డంబం యొక్క ప్రాముఖ్యత ఎట్లాంటిది అనేది మీరు కొంత మా ముందుకు తీసుకొచ్చినారు ప్రభా. వాటిలో మేము పడిపోకుండా కాపాడము. రానున్న దినాల్లో జీవపు డంబం యొక్క విశిష్టత, జీవపు డంబం యొక్క పాత్ర ఏమిటి అనేది మేము చూడగలుగుటకు మీరే మమ్మల్ని సిద్ధపరచుము దేవాట్లు. మరి మేము యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు శరీరాశలో, నేత్రాశలో, జీవడంబంలో పడిపోకుండా మీరే మమ్మల్ని కాపాడు. శత్రువు అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదగుచూ తిరుగులాడుచున్నాడు. వాని వలలో మేము పడిపోకుండా, వాని జల్లెడలో మేము పడిపోకుండా కాపాడు ప్రభా. మీ కృపను మెండుగా మాపై మీరు కుమ్మరించు. అట్లు దేవా మీ సహాయంను కోరుకుంటున్నాం. కరుణించుము, కటాక్షించుము. ఇక్కడ కూర్చున్న యవనస్తులు ఎవరైతే ప్రభా జల్లెడలో పడిపోతున్నారో వారిని లేవనెత్తుము, వారిని కరుణించుము ప్రభా. వారిని చేటలో ఉండునట్లు సహాయపడమని కోరుకుంటున్నాం. మీరే కృప చూపించుము. అట్లు ప్రభా సమస్తమును మేలకే మీరు దృష్టి ఉంచుము
ప్రభా బలహీనలను బలపరచు, అనారోగ్యంతో ఉండే వారికి ఆరోగ్యం అనుగ్రహించు. యవనస్తులు వాళ్ళు చదువుతున్నటువంటి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వీటన్నిటిలో మీ సహాయం బిడ్డలపై మీరు కుమ్మరించమని కోరుకుంటున్నాం. అట్లు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. రానున్న దినాల కొరకు, దేవుని కొరకు మేము సాక్షులముగా నిలువబడినట్లు, ఏర్పరచబడిన వంశము గనక, రాజులైన యాజక సమూహము గనక, దేవుని సొత్తైన ప్రజగా మేమున్నట్లు మీరే మమ్మల్ని సిద్ధపరచు. శత్రువు బారి నుండి మీరే మమ్మల్ని తప్పించు. క్రీస్తు రక్తము ద్వారా ప్రతి విషయంలో మీరే మమ్మల్ని కడిగి పవిత్రపరచమని కోరుకుంటూ, యేసు క్రీస్తు వారి ఘనమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. కింద మీ కొరకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి, తీసుకునండి. మ్యాట్స్ తీసేయండి. ప్రైజ్ ద లార్డ్. బుక్స్ కూడా, యవనస్తుల బుక్స్ మళ్ళీ ఇచ్చేయాలి. మీరు సాంగ్ బుక్స్ మీ ఇళ్ళకి తీసుకొని పోవద్దు, మరలా ఇచ్చేసేయండి, టేబుల్ మీద పెట్టేసేయండి.